దేశ రాజకీయాలలో తనకంటే ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకొని ఉత్తమ పా అవార్డు గ్రహీత మాజీ కేంద్ర మంత్రి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి జీవితం ఎందరికో ఆదర్శనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ కేంద్ర మంత్రి వర్యులు మరియు దక్షిణ భారతదేశపు మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి యొక్క 82వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీఏ ఇంజనీరింగ్ కళాశాలలో జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమకారులకు వెన్నుతట్టి ప్రోత్సహించి రాష్ట్ర సాధనకు దిక్సూచిగా నిలిచిన గొప్ప నాయకుడు జైపాల్ రెడ్డిని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు ఓర్పుతో ఒదిగి ఉండాలనే గొప్ప సంకల్పం జైపాల్ రెడ్డిని చూసి నేర్చుకోవాలన్నారు. రాజకీయాలు ఎన్నటికీ శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉండటమే రాజకీయ నాయకుల లక్ష్యమని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అనంతరం జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి అవార్డు గ్రహీతలు శ్రీ జంగం రమేష్ మరియు శ్రీ ప్రభులింగ శాస్త్రిలను ఘనంగా సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్. మన చేసిన మంచి పనులు అనేటివే శాశ్వతంగా మిగిలిపోతాయి. ఎన్ని రోజులు ఉంటామని కాదు ముఖ్యం, ఎన్ని రోజులు బతుకుతామని కాదు ముఖ్యం, ఎన్ని రోజులు రాజకీయాలు ఉంటామని కాదు ముఖ్యం. కంటిన్యూ ఉండనే ఉండదు, గ్యాప్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా. మరి ఎన్ని రోజులు ఉండమని కాదు ముఖ్యం, ఏం చేసినామనేది చాలా ముఖ్యం. ప్రతి మనిషి కూడా మనం ఏం చేసినామనేది చాలా ముఖ్యం. చిన్న వ్యక్తి కావచ్చు, ఈ కళాశాల అటెండర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, లేకపోతే సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరు కావచ్చు, హోదాలు ఏవైనా కానీ వ్యక్తి నేను నా జీవితకాలంలో ఏం చేసినా అని ఆయన ఆత్మ చెప్పుకోవడానికి ఉండాలా, మనస్ఫూర్తి చెప్పడానికి ఉండాలా. నటించడం అనేది అది పెద్ద నటన, నీ మనసే ఒప్పుకోవాలి. మనిషి ఉన్నప్పుడు ఓలాక, లేనప్పుడు ఓలాక, బతికినప్పుడు ఓలాక, చచ్చినప్పుడు ఓలాక, అధికారం ఉన్నప్పుడు ఓలాక, లేనప్పుడు ఓలాక, ముందు ఓలాక, స్టార్ట్ మాట, అది మనిషి జీవితమే కాదు, మనిషే కాదు. కానీ నిక్కచ్చిగా మనము ఏం చేస్తాము అనేది ఇంపార్టెంటు. చిరస్థాయిగా మన గురించి చేసుకోవడం కాదు, ఇతరుల గురించి ఏం చేస్తామని చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు మేము రాజకీయాలు వచ్చినప్పుడు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని, అరే వాళ్ళు ఎంతో మంచి పలకరించేది, పేర్లు పెట్టి పిలిచేది, ప్రతి ప్రోగ్రాంకి పోయేది, అన్ని కాళ్ళు చేతులు గట్టిగా ఉట్లాడేటప్పుడున్నా కూడా పోవాలంటే ఎంతమంది అవుతాం. కానీ ఆయన ఢిల్లీ నుంచి చిన్న ప్రోగ్రాం అయినా వచ్చేవాడు, చిన్న చిన్న ఫంక్షన్స్కి వచ్చేవాడు. మరి రంజాన్, వినాయక చవితి, ఏ ప్రోగ్రాం కూడా, దసరా పండుగకు వచ్చేవాడు. మరి ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోయినా అనేది లేకుండా గెలుపు ఓటములు ఉంటాయి. కానీ ప్రజలలో పనిచేసే సంస్కృతి, అధికారంలో ఉంటే ఎక్కువ పని చేస్తావు, అధికారం లేకపోతే తక్కువ పని చేస్తావు, లేదంటే నీ ఉండే సలహాలు సూచనలు నువ్వు చెప్తావు, నీ అనుభవాన్ని చెప్పాలి, ఏం చేయాలంటే ఇట్లా ఏం చెప్పి, అది కూడా సహాయమే. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కళాశాలకు పిలుస్తున్న మా రవేణ చెప్పినప్పుడు నిజంగా నువ్వు కృతజ్ఞత భావం అంటే నీది ఎవరు అడగలేదు, నువ్వే ఏగో. ఆయన నాకు వల్ల బతికినా, ఆయన వల్ల మంచి పేరు వచ్చింది, ఆయన నాకు చాలా దగ్గర కుటుంబ సభ్యులు చూసుకున్నాడు, ఆయన విగ్రహం పెట్టాలన్నప్పుడు ఇమ్మీడియట్గా పెట్టానన్నాం. వెంకయ్య నాయుడు గారు పిలుస్తామన్నప్పుడు ఎవరు పిలిచినా సరే, ఎవరు పిలిచినా మనం వద్దాం, ఆయన గురించి బ్రహ్మాండంగా చేద్దామని చెప్పినాం. మరి యాక్చువల్గా జైపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని టౌన్లో కూడా పెట్టాలని లాస్ట్ టైం అనుకున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు పద్మారెడ్డి గారికి చెప్పినాం.